జై శ్రీరామ్. శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. శ్రీ రామభద్ర క్షేత్రంలో శ్రీరామ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇది 9వ శ్రీరామనవమి మన రామభద్ర క్షేత్రంలో. ప్రతి నెల 2019 నుండి అంటే దేవాలయం ప్రతిష్ఠ 2017లో ప్రతిష్ఠ అయింది. 19 నుండి ప్రతి నెల పునర్వసు నక్షత్ర కళ్యాణం చేస్తున్నాం. దాదాపు 120 కళ్యాణాలు పూర్తయ్యాయి. ఈ 9వ సంవత్సరం ప్రతి సంవత్సరం పాల్గొనేటువంటి వారికి కూడా భాగ్యము సౌభాగ్యము. ఇక్కడ మన రామభద్ర క్షేత్రంలో కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తున్నాము. అదేవిధంగా రామ మూలమంత్ర జపము, రామ మూలమంత్ర హవనము రోజు జరుగుతుంది. ఇక్కడ కళ్యాణానికి సంబంధించినటువంటి పందిరి పనులు కానివ్వండి, తర్వాత లైటింగ్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ రామభద్ర క్షేత్రంలో ఎటువంటి రుసుము కానివ్వండి, ఎటువంటి రసీదు కానివ్వండి, అంటే ఏదైనా కూడా ఒక హృదయ విశాలంతో సహకరించేటువంటి వారికి రామానుగ్రహము వైభవంగా ఇక్కడ చూస్తున్నాం. అన్నీ కూడా పచ్చని పందిర్లు అంటారు కదా శ్రీరామనవమికి, ఆ వైభవంగా ఆ పందిర్లు కానివ్వండి, తర్వాత పుష్పాలంకరణ, తర్వాత వస్త్రాలంకరణ, తర్వాత అన్నప్రసాదము, రామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నటువంటి వారికి పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులకి అందరికీ కూడా రామానుగ్రహము. శక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, సహకరించండి. శక్తి అయినటువంటి వారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని జపించి రామానుగ్రహానికి పాత్రలు కాగలరు. అందరికీ కూడా ఇదే సాదర స్వాగతం అంటున్నాం. ఇంత క్షేత్రం అభివృద్ధి జరిగింది అనంటే, చాలా వైభవంగా అభివృద్ధి జరిగింది అనంటే వేదమూర్తుల యొక్క ప్రోత్సాహము, గురువుల యొక్క అనుగ్రహము, ప్రధానంగా రామానుగ్రహము, హనుమంతుడి యొక్క అనుగ్రహము, ఆ తదుపరి భక్తుల యొక్క గుండె చప్పుడు, రామనామ జపంతో అందరూ కూడా చేస్తున్నటువంటి ఈ రామభద్ర క్షేత్ర అభివృద్ధికి సహకరించినటువంటి వారికి అందరికీ కూడా రామానుగ్రహం. రేపు సాయంకాలము అంటే 27 శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవును. మధ్యాహ్నం జన్మోత్సవము, ఉదయం అభిషేకము, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అభిషేకము, తర్వాత మధ్యాహ్నం జన్మోత్సవం చేసుకున్న తర్వాత కళ్యాణోత్సవము, తదుపరి మరునాడు పట్టాభిషేక మహోత్సవం జరుగును. వీటికి ఎటువంటి రసీదు లేదు, రుసుము లేదు. ఎవరి శక్తిని అనుసరించి వారు శక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా పాల్గొనండి. లేనటువంటి వారు రామనామ జపాన్ని చేస్తూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్.